ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారులపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకుండా స్పందించడం లేదు అని అధికార పార్టీ నేతల రహస్య లోపాయకర ఒప్పందం వల్లనే ముస్తాబాద్ మండలంలో పలు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు సౌల్లా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో పలువురు బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోతున్నా మండలంలో జరుగుతున్న కబ్జాలపై నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని, భూ కబ్జాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకున్న అధికారులు ముస్తాబాద్ మండలంలో మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నారని సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికర ఒప్పందం చేసుకుని ప్రభుత్వ భూములను పెద్దల చేతికి అప్పజెప్పి ముడుపులు ముట్టడం వల్లనే అధికార పార్టీ నేతలు మాట్లాడడం లేదని ఆరోపించారు. 13 ఎకరాల ప్రభుత్వ భూమి మండలంలో గులాబీ నేతలు, వారికి సంబంధించిన నాయకులు, వారి బంధువులు కబ్జా చేసి వాటికి అనుకూలంగా కలవాటులతో పాటు సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని, దీనిపై ఎందుకు సమాచార చట్టం ద్వారా స్పందించలేదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు కూడా భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాంపల్లి కనకయ్య, తిరుపతి, నర్ర ప్రశాంత్, చిట్నేని శ్రీనివాసరావు, మెంగని మహేందర్, కోల కృష్ణ, చిగురు వెంకన్న, పప్పుల శ్రీకాంత్, అజయ్, శంకర్ తదితరులు ఉన్నారు. ఎకరాలకు గాను ఇప్పటి వరకు 13 ఎకరాలు కబ్జా గురైంది. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైతే, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? మిగతా మండలాల వారిగా ఇక్కడ ఎందుకు చేయట్లేదు? మరి ఇక్కడ ఉన్న పెద్దలకు వారికి రహస్య ఒప్పందాలు ఏం జరిగినాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున పెద్దలు ఏం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే వీటన్నిటిపైన చర్యలు తీసుకొని తప్పు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 13 ఎకరాలు కబ్జాకు గురైంది. మరి దానితో పాటు ఆనుకొనున్న భూములను కూడా వీరు కబ్జా చేయడం, ఇదొక్కటే కాకుండా చెరువులు, కుంటలు, ఇరిగేషన్ ల్యాండ్స్, మత్తర్ల కింద బాయిలు కట్టడం, ఇరిగేషన్ కెనాళ్లలో బాయిలు తవ్వడం, ఇట్లా చేస్తూ సహజ వనరులకు ఇబ్బంది కలిగేటట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉంటే మరి ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కూడా కొంచెం దృష్టి పెట్టి ఈ భూ బకాసురులను బయటకు తీసి వీళ్ళ భాగవతం అంతా ముస్తాబాద్ మండలంలో ఉన్న ల్యాండ్ అంతటి మీద కూడా ఒక సర్వే చేపించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తారని చెప్పి మాకు ప్రభుత్వం మీద, చట్టాల మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపు కలెక్టర్ గారు కూడా ఈ వివరాలన్నీ కూడా అందించి మేము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కలెక్టర్ గారు స్పందిస్తారని చెప్పి కోరుతా ఉన్నాం.